సింధూర అయితే చంచలమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. అత్తమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏంటని అయితే బాధపడుతూ ఉంటుంది. అక్కడికి చంటి వచ్చి, అమ్మాయి గారు మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు అని అయితే అనేసరికి సింధూర అయితే ఏడుస్తూ ఉంటుంది. ఏంటి అమ్మాయి గారు అని అంటే, మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు, మీరు కొంచెం తినండి అని చెప్పేసి సింధూరతో అయితే అంటూ ఉంటాడు చంటి. అలా అనేసరికి అసలు అత్తమ్మ ఎక్కడికి వెళ్ళిందో, అత్తమ్మకి ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అని భయంతో అస్సలు మనసు ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అత్తమ్మకి ఏమవుతుంది ఏంటో అని చాలా భయమేస్తుంది అని సింధూర అనేసరికి, మీరేం కంగారు పడకండి, చంచలమ్మ గారికి ఏమీ కాదు, చంచలమ్మ గారికి ఆ దేవుడు చల్లగా చూస్తాడు అని చెప్పేసి చంటి అయితే సింధూరతో అనేసరికి, ఇక చంటి సింధూరకి దగ్గరగా అయ్యేసరికి ఇక స్వామీజీ అయితే ఇలా అంటూ ఉంటాడు, నువ్వు నీ కొడుకు కొడుకు కోడలు క్షేమంగా ఉండాలి అంటే వాళ్ళిద్దరూ దూరంగా ఉండాలి, వాళ్ళు అస్సలు కలవకూడదు అనేది అంటూ ఉంటుంది. అయ్యో పరమేశ్వర, నా కొడుకు కోడలు సుఖం కోసం నేను ఏదైనా చేసేదాన్ని, అలాంటిది ఇప్పుడు నా కొడుకు కోడల్ని విడగొట్టాలా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక చంటిని సింధూరని చంచలమ్మ విడగొట్టాలనే బాధలో చాలా ఇదవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు నా కొడుకు కోడల్ని ఎలా విడగొట్టాలి, అసలు నేను వాళ్ళిద్దరూ సుఖం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నించేదాన్ని, అలాంటిది ఇప్పుడు నేను ఇదంతా ఎలా చేయగలను అని చెప్పేసి దేవుడితో వేడుకుంటూ ఉంటుంది చంచలమ్మ. ఇక చంచలమ్మ కోసం అయితే సింధూర చాలా బాధపడుతూ ఉంటుంది. చంచలమ్మ గారికి ఏం కాదు, రండి మీరు భోంచేయండి అని అయితే సింధూరాని ఒప్పిస్తూ ఉంటాడు చంటి.